ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహితరెడ్డి అయితే ఆరోపించారు. రాత్రికి రాత్రే పట్టాలు రద్దు చేసి మరుసటి రోజు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తమ భూముల పట్టాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిశీలించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందన్నారు. ఓ వృద్ధ దంపతులు కొనుగోలు చేసిన భూమిని కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులవర్తి నాని కబ్జా చేశారని ఆరోపించారు. చంద్రగిరి రూరల్ ముఖ్యంగా ఎంఆర్ఓ జనార్దన్ రాజు సహకారంతోనైతే టీడీపీ కార్యకర్త అశోక్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగేలా పత్రాలు సృష్టించారని విమర్శించారు. ఎమ్మెల్యే నాని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ వేల కోట్ల విలువైన భూములను కాజేస్తున్నారని ఆరోపించిన చెవిరెడ్డి బాధితురాలు ధర్నాలు చేసే స్థాయికి రావడం చంద్రగిరిలో అక్రమాల తీవ్రతకైతే నిదర్శనమన్నారు. ప్రభుత్వ భూములను మ్యూటేషన్ చేసి పట్టాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గిపోమని, తాము 1 సెంటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించలేదని ప్రమాణం కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి మోహితరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మరియు చంద్రగిరిలో ముఖ్యంగా రాత్రి పట్టాలు రద్దు చేస్తున్నారు, పొగలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ప్రభుత్వ అధికారులు కల్పిస్తున్నారని తెలియజేస్తున్నా. ఎవరికి సంబంధం లేనప్పుడు ఇప్పుడు సపోజ్ మీరే ఒక భూమి ఓనర్ అయితే రాత్రికి పట్టా తీసేసి పొగలు రిజిస్టర్ చేసుకోగలుగుతారు. ఎక్కడన్నా దేశంలో ఎక్కడ సబ్జెక్ట్తో మాట్లాడుకోవాలి, ముందు అప్లై చేయాలి, ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ స్థాయిలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఇంకా మీరు అంటున్నారు ఈరోజు సంబంధం లేదని చెప్పి. నేను ఇప్పుడే చెప్పా, ఒక అశోక్ గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీయండి, నిజంగా 100 కోట్ల భూమి కొనే స్థాయి ఆయనకుందా? ఇవన్నీ మనం టెక్నికల్ గా 1 నిమిషం మనం మాట్లాడుకుంటూ తెలిసేది. కానీ మీరు ఈ రోజు ఎవరినో ఈరోజు నలుగురిని తీసుకొచ్చి మీ ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుని తెలియజేస్తుంది. మీరు మంత్రి గారి బదులు పక్కన నాని గారు నాకు క్వశ్చన్ అడుగుంటే కొంత క్లారిటీ వచ్చేది. ఆయన వాళ్ళ బంధువు అని చెప్పి వాళ్ళకి ఎలా బంధువు అవుతాడు, వాళ్ళకి ఎలా ఫ్రెండ్ అవుతాడు, అక్కడ పీలేరులో ఎక్కడుంటారు, వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మేము తీసుకున్నాము. అవన్నీ కూడా త్వరలో కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ మధ్య కాలంలో